గార ఎస్బీఐ బ్రాంచ్లో తాకట్టు బంగారం దారి మళ్లడంపై మాత్రం పలు అనుమానాలు తలెత్తున్నాయి. నవంబర్లో జరిగినటువంటి ఈ ఉదంతం ఒక్కసారిగా ఆ కక్షిదారులందరినీ కూడా ఉలిక్కిపాటు గురిచేసింది. సుమారు 7 కేజీల బంగారు ఆభరణాలు బ్యాంక్ లాకర్లో ఉండాల్సినవి వాటిని ఇంటి దొంగలైనటువంటి ఎవరైతే స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుందో ఆమెతో పాటు బియ్యం కూడా దీంట్లో హస్తం ఉందని కూడా కక్షిదారులు ఆరోపిస్తున్నారు. కాకపోతే ఈ విషయంపై మాత్రం కక్షిదారులకు భరోసా ఇవ్వాల్సినటువంటి బ్యాంక్ అధికారులు ఆది నుండి కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో ఈ విషయంపై పోలీసులు రంగప్రవేశం చేయడం జరిగింది. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ బ్యాంకులో ఉన్నటువంటి ఆభరణాలు అంటే దారి మళ్ళీ అదేవిధంగా ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న స్వప్నప్రియతో పాటు తన అన్నైనటువంటి కిషోర్, మరో విధంగా సురేష్ ఎవరైతే క్యాషియర్ ఉన్నారో ఆయన కూడాను దీంట్లో పాతదారులు అని చెప్పి పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసిందే తడుగా 3 రోజుల వ్యవధిలో 4 ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టినటువంటి 7 కేజీల బంగారాన్ని కూడా రికవరీ చేశారు. కాకపోతే ఆ రికవరీ చేసిన బంగారాన్ని ఎవరైతే తాకట్టు పెట్టారో వారి ద్వారా ఐడెంటిటీ చేయడానికి మాత్రం ఇటీవల బ్యాంక్ అధికారులు పిలవడం జరిగింది. కాకపోతే రికవరీ చేసినటువంటి ఆభరణాలతో పాటు లాకర్లో కూడా అవే ఆభరణాలు ఉండడం మాత్రం అవి నకిలీ ఆభరణాలుగా గుర్తించబడ్డాయి. అలా నకిలీ ఆభరణాలు తేలిన తర్వాత మాత్రం ఎవరైతే తాకట్టు పెట్టిన బంగారం ఉందో ఆ బంగారు ఆభరణాలు అక్కడ లాకర్లో నిక్షిప్తం చేయడంతో పాటు ఆ నిక్షిప్తం చేసినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడాను ఆర్నమెంట్ సంబంధి అన్నీ కూడాను నకిలీవన్నీ తేలిన ఉదంతం మాత్రం ఈరోజు ఒక కొత్త కోణం బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 7 కేజీల ఆభరణాలని రికవర్ చేసిన పోలీసులు ఆ ఆభరణాలని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఆ ఆభరణాలు తిరిగి తేవడంలో మాత్రం బ్యాంక్ అధికారులు ఇప్పటివరకు కక్షిదారులకు ఆ కోర్టుకి ఎవరైతే ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారో వారందరూ కూడాను ఈరోజు శిక్ష అనుభవించి జైల్లో ఉన్నారు. మొత్తం 9 మందిని నిందితులు చేయగా స్వప్నప్రియ ప్రధాన నిందితురాలు బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మాత్రం ఆత్మహత్య చేసుకుంది. అనంతరం క్యాషియర్ కూడా తనంతట తానుగా లొంగిపోవడంతో పాటు ఇంకా ఉన్న 7 కూడాను ఈరోజు జైల్లో ఉండడం జరిగింది. వారే కనుక ఆ డబ్బులు తీసుకుంటే ప్రైవేట్ బ్యాంకుల వద్ద ఈ బంగారు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి ఈరోజు డబ్బులు తీసుకున్న వారు బ్యాంకులకు డబ్బులు కట్టాల్సి ఉంది. ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈరోజు కోర్టును ఆశించే పరిస్థితి. కక్షిదారులు అందరూ కూడా సుమారు 2500 మంది కక్షిదారులు ఉన్నారు. వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ అధికారులు మాత్రం కక్షిదారులే ఈ విషయంపై కోర్టుకు వెళ్ళి తమ ఆభరణాలు తెచ్చుకోవాలని చెప్పేసి వారు కూడాను ఆదేశాలు జారీ చేయడంతో వారి అనుమానాలు మాత్రం బలమవుతున్నాయని చెప్తున్నాం. చేసినటువంటి ఈ 7 కేజీల బంగారు ఆభరణాల్లో నకిలీ బంగారు ఆభరణాలు లాకర్లో బయటపడడం మాత్రం ప్రతి ఒక్కరు భయపడుతూ ఇటీవల ఆభరణాలు ఐడెంటిఫై చేసేందుకు ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఈ దారి మళ్ళినటువంటి బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న వారందరినీ పిలిపించి 60 మందిని ఈరోజు మాత్రం వాటిని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన క్రమంలో వారు రికవరీ చేసినటువంటి ఆభరణాల్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, లాకర్లో ఉన్నటువంటి బంగారాలు ఈ రెండు కూడాను ఒక ఖాతాదారుడు దగ్గర ఒక బంగారు ఆభరణం ఉండాలి. కానీ 2 ఆభరణాలు అంటే సేమ్ బంగారు ఆభరణాలు ఈరోజు బ్యాంకులో పెట్టి ఆ బంగారు ఆభరణాలు ఒరిజినల్ బంగారం తీసుకెళ్లి ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టారనే విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ఇటీవల కాలం అసలు ఏం జరిగింది, కోర్టులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను తెచ్చిన తర్వాత కక్షిదారులని ఐడెంటిఫై కోసం పిలిచిన తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఈరోజు ఈ అనుమానం అంటే బ్యాంక్ లాకర్లో ఉన్నటువంటి ఆభరణాలు, రికవరీ చేసిన ఆభరణాలు ఒక్కట్లాగే ఉన్నాయి, అందులో ఒకటి నకిలీదని స్పష్టం తెలియని నేపథ్యంలో కక్షిదారులు ఎటువంటి ఆ రోజు ఏం జరిగింది? అసలు యాక్చువల్గా 60 మంది తాలూకా బంగారం 7 కేజీలు అని చెప్పారు. అలాగే వాళ్ళందరికీ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసరు ఫోన్ చేశారన్నమాట. ప్రతి ఒక్క కస్టమర్కి కూడాను మేము మీ బంగారాన్ని చూపిస్తాము, అది బంగారం పోలీసుల దగ్గర ఉంది, మీరు ఒక్కసారి వచ్చి బ్యాంక్ రండి ఐడెంటిఫై చేసుకోండి అని చెప్పి ఐడెంటిఫై చేసుకుని అందరికీ ఫోన్లు చేశారు. ఫోన్ చేసేసరికి సుమారు వీళ్ళు 60 మంది అని చెప్పారు, కానీ సుమారు 100-150 మంది కస్టమర్లు ఉన్నారు. అంటే ఎక్కువగా ఆందోళన చెందుతారని చెప్పి తక్కువని చెప్పారు. వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళకి ఒక టెంట్ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళకి టీ బిస్కెట్ ఇచ్చారు. ఇచ్చాక అందరూ వచ్చారంటే వచ్చారన్నాం. అయితే మీ అందరూ పోలీస్ స్టేషన్కి పదండి అన్నారు. అప్పుడు అందరూ చాలామంది ప్రశ్నించారు, మీరు మా బంగారం చూపిస్తామని చెప్పారు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళమంటున్నారు, మాకు పోలీస్ స్టేషన్తో పని లేదు, మాకు బ్యాంకులో మేము పెట్టాం కాబట్టి ఇక్కడే ఉంటామని చెప్పారు. అందులో ఒక ఆవిడ అంటే ఒక మన పేరు కాదు ఒక వేరే వాళ్ళు 147 గ్రాములు పెట్టారు. వాళ్ళకి పక్కకు పిలిచి మీది బంగారం చిన్న తేడా వచ్చింది, మీరు అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆవిడ ఏడ్చుకుంటూ మా దగ్గరికి వచ్చింది, సార్ నా బంగారం తేడా అంట, నకిలీ బంగారం అంటున్నారు, ఇదిగోండి మేము ఇడిపించాక మా గోల్డ్ అందులో అది ఒరిజినల్ కాదు, సేమ్ అలాగే ఉంది ఐటమ్, ఒరిజినల్ కాదంటే అది కాదు తేడా జరిగిందని వెంటనే ఆవిడ దగ్గర తీసుకొని మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పారు.
పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు గట్టిగా ఆవిడ మేము అడిగేసరికి అప్పుడు ఏం తేలిందంటే ఆవిడ బ్యాగ్లో నకిలీ గోల్డ్ ఉంది. అయితే పోలీసు వారు కానీ ఎవరు కానీ మేము కూడా అడిగాం ఇలాంటివి ఎన్ని ఉన్నాయని, కానీ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. అలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు. గోల్డ్ చూపిస్తామని చెప్పి ఫోటోలు చూపించారు అందరికి కూడా. గోల్డ్ ఎవరికి ఒరిజినల్ గోల్డ్ ఎవరికి చూపించలేదు, అందరికీ ఫోటోలు చూపించారు. మా అనుమానం ఏంటంటే ఈ బ్యాంకులో ఇలాగా ఎంత నకిలీ బంగారం ఉంది అనేది అధికారులు కానీ ఎవరూ చెప్పట్లేదు. అసలు ఖాతాదారులు ఇక్కడికి వచ్చి ఎవరికి అడగాలో తెలియట్లేదు. ఇక్కడ ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన అయితే నాకేంటి సంబంధం, నాకేంటి తెలీదు, రమ్మన్నారు ఆయనే, ఎందుకు పిలిచారంటే నాకు తెలియదు అంటున్నాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు అనేది తెలియట్లేదు. ఉన్నటువంటి బంగారు ఆభరణాలు విడిపించేందుకు అంటే బ్యాంకు పరంగా అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారు? ప్రస్తుతం కక్షిదారులకు ఇచ్చే పరిస్థితులు పరిణామాలు ఏమైనా కనిపిస్తున్నాయి? నాకైతే ఈ బ్యాంక్ అధికారులు అయితే అసలు కక్షదారులకు ఇచ్చే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకు అంటే కోర్టు అనేది వీళ్ళకి ఒక 5 కోట్లు 6 కోట్లు డిపాజిట్ చేయమనింది. చేసి మీరు ఈ బంగారం పట్టుకెళ్ళి మీ కక్షదారులకు ఇవ్వండి అని చెప్పింది బ్యాంకు వాళ్ళకి. వీళ్ళు ఆ పనిలో లేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఖాతాదారుని పోలీస్ స్టేషన్కి పంపించి వీళ్ళు కేసు పెట్టండి అనేటట్టుగా ఖాతా మాకు చెప్తున్నారన్నమాట. మేము మా లాయర్లని మాకు తెలిసిన వాళ్ళని అడిగితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళొద్దు, సంతకాలు ఏం పెట్టొద్దు, ఎవరైనా విచారిస్తే చెప్పండి మాది గోల్డ్ అని, కానీ మీరు వెళ్ళి ఏం కంప్లైంట్లు పెట్టొద్దని మాకు చెప్తున్నారు. కానీ వీళ్ళైతే ఈ సిబ్బంది కానీ ఇప్పుడు ఆర్ఎం కానీ అసలు ఏం పట్టించుకోవట్లేదు. అది ఇప్పుడు మాకు ఏంటంటే ఏం చేయాలి, మేమందరం ఒకరోజు మాట్లాడుకొని అసలు బ్యాంకుని స్తంభింప చేస్తే కార్యక్రమాలు ఆపేస్తే మాకు న్యాయం జరుగుతుందేమో అని మేము అనుకుంటున్నాం. అది తప్ప లేకపోతే అది కరెక్ట్ కాదా అనేది మేము మాకు తెలిసిన లాయర్లు కానీ ఒక లీగల్ అడ్వైజర్స్ని పెట్టుకొని మేము చేద్దామని మేము అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మాకు ఫస్ట్ నుంచి కూడా ఆర్టీవీ గారు మాకు అన్ని విధాల మాకు తోడున్నారు. ఆర్టీవీ మాత్రం నకిలీ బంగారం ఉదంతం బయటపడడంతో కక్షదారులు ఎటువంటి ఆందోళన నెలకొని ఉంది. బంగారం రికవరీ అయింది, అయిన బంగారం వచ్చేస్తుంది త్వరలో అన్నటువంటి ఆశలు అడియాసలు అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ వాళ్ళే ఇక్కడికి వచ్చి అడిగితే ఎవరు చెప్పట్లేదు. మాకు ఆశలు అడియాసలు అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే దొరికిందన్నారు, సాటిస్ఫై అయ్యాం. కోర్టులో వస్తుంది, ఒక 15 రోజులు వస్తుంది అన్నారు. ఇప్పుడు సుమారు 4 రోజులు దాటుతుంది. దానికి ఏం కూడా కొన్ని సమాచారం కానీ ఏం కానీ మాకు ఎవరికి తెలియదు, చెప్పట్లేదు. సరే అది అలాగా ఉండగా ఈ మిగతా 2300 ఖాతాదారుల బంగారం మూటలు ఉన్నాయన్నారు. ఆ మూటల్లో నకిలీ అనే తెలిసేసరికి ఇప్పుడు మాకు భయం వేస్తుంది. ఎవరిది నకిలీయా, ఎవరిది ఒరిజినలా? ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళు రేపు మారిపోతారు, కొత్త స్టాఫ్ వస్తారు, మాకు తెలియదు అంటారు. మాకు బాధ్యులు ఎవరు, మా బంగారానికి బాధ్యులు ఎవరో మాకు కావాలి. ఇంకొక ఆవిడ కూడా ఏమమ్మా ఇక్కడికి వచ్చావు, అసలు ఇక్కడ ఏం తాకట్టు పెట్టావు, ఇక్కడ ఏం చెప్తున్నారు అధికారులు? అదే బాబు వస్తువు పెట్టాము, మా ఆయన చనిపోయినరు. ఆ వస్తువు ఇవ్వమంటే డబ్బులు కట్టించుకున్నారు, కానీ అమ్మ మీ ఫ్యామిలీ పేరు చెత్తపెట్టి ఇవ్వండి అన్నారు. ఇచ్చాము. ఇప్పుడు ఆవిడకే చిన్న పాపకు రమ్మంటారు. ఆవిడ నేను రాను పొమ్మని 4 సంవత్సరాలు అయిపోతుంది. ఎందుకమ్మని పెద్ద చిన్న అన్ని తగులు అవుతున్నాయి. ఎంతమంది పిలిపించినా రాలేదు. ఆభరణాలు మీరు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారు, డబ్బులు కట్టేసిన తర్వాత వెంటనే ఇచ్చేయాలి కదా ఆభరణాలు అన్నారు. అలాగనేసి తర్వాత అమ్మ మీ ఫ్యామిలీ మొత్తం రేపు తీయమని మళ్ళీ పేసి పెట్టేశారు అతను. ఎందుకు ముందు మాట అన్నాను కదా మీరు ఎవరనేసి, లేదు మీరు ఇస్తాం భర్తది భార్య కుక్కని మీరే కదా చెప్పారు. అప్పటికి నేను అరగంట సేపు కట్టలేదు, కట్టకపోయినా మీరు చెప్పారు, మీ మాట మీద నేను కట్టిస్తాను. ఇప్పుడు ఎందుకు పేసి పెడుతున్నారు అని మాకేం తెలియదమ్మా, మీ ఫ్యామిలీ మొత్తం రాండి అని అప్పటి నుంచి ఇలాగే తిప్పుతున్నారు. ఆ పాప రావడం లేదు, వీళ్ళు ఇవ్వడం లేదు. నేను అప్పు చేసి కట్టిస్తాను, నా ఆరోగ్యం బాగులేదు, అదే బాధపడుతున్నాను. ఎస్బీఐ గార్ బ్రాంచ్లో మాత్రం తాకట్టు బంగారు ఆభరణాల విషయంలో అనిశ్చిత నెలకొంది ఉందని మనకు స్పష్టమవుతుంది. ఎవరైతే బ్యాంక్ ఇంటి దొంగలు ఉన్నారో వారు చేసినటువంటి ఈ నిర్వాహకం కారణంగా 2500 మంది ఖాతాదారులకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి గ్రామీణ ప్రాంతం కారణంతో వ్యవసాయ అవసరార్థం అదేవిధంగా పెళ్ళిళ్ళకి ఇటువంటి శుభకార్యాలకు కూడాను బంగారం తాకట్టు పెట్టుకుని పరిపాటికి వస్తుంది. దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఈ బ్రాంచ్లో మాత్రం నమ్మకం వారి చేత ఇంత పెద్ద మొత్తంలో ఆభరణాలు మాత్రం తాకట్టు పెట్టి తమ అవసరాలు డబ్బులు తీసుకునే క్రమం. కాకపోతే నవంబర్లో జరిగినటువంటి ఈ ఉదంతం తర్వాత మొత్తం 7 కేజీల బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్ నుండి బయటికి తీసి ఎవరైతే డిప్యూటీ ఇన్ఛార్జ్ మేనేజర్ ఉన్నారో స్వప్నప్రియతో పాటు క్యాషియరు అదేవిధంగా స్వప్నప్రియ అన్నయ్య కిషోర్ వీళ్ళు ముగ్గురు కలిసి చేసినటువంటి ఈ ఆకృత్యం మాత్రం ఈరోజు ఆభరణాలన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళడం జరిగింది. స్వప్నప్రియ ఆత్మహత్య తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఈరోజు ఆ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు అయితే రికవరీ చేశారు, కానీ ఆభరణాలు కక్షిదారులకు ఇచ్చే విషయంలో మాత్రం కోర్టులో బంగారం సబ్మిట్ చేయడంతో ఈరోజు
బ్యాంకు ఉన్నతాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని ఎంత మేరకు సుమారు 4 కోట్ల రూపాయల రుణం కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం బ్యాంక్ ఈ తప్పుదాన్ని పాల్పడ్డారో వారందరూ కూడాను జైల్లో శిక్ష అనిపిస్తున్న తరుణంలో ఆ డబ్బులు ఎవరు కడతారన్న ప్రశ్న కూడా వీళ్ళకి తలెత్తుంది. కాకపోతే స్టేట్ బ్యాంక్ ఒక నమ్మకమైనటువంటి జాతీయ బ్యాంకులో ఇటువంటి ఆభరణాలు దారి మళ్ళడం విషయం మాత్రం అందరినీ కూడాను ఆందోళన గురిచేస్తుంది. మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన తన అవసరం కోసం భర్త ఆభరణాలు తాకట్టు పెట్టారు, 80,000 రూపాయలు వడ్డీతో అయిందని చెప్తే మరీ అప్పు చేసి కట్టినటువంటి ఒక మహిళ కూడా ఈరోజు డబ్బులు కట్టిన వెంటనే ఆభరణాలు ఇవ్వాల్సిన అధికారులు ఈరోజు డబ్బులు కట్టేసినా కూడా ఆభరణాలు ఇవ్వకుండా కుటుంబం సంబంధించిన సర్టిఫికెట్ తేవాలని కూడా అంటే ఆమెకు సంబంధించిన ఆభరణాలు అందులో ఉన్నాయా లేవా అన్నట్టు ప్రశ్న కూడా తలెత్తుంది. రికవరీ అయిన బంగారం ఆభరణాలతో పాటు లాకర్లో కూడా రికవరీ అయినటువంటి బంగారు ఆభరణాలే లోపల కూడా బయటపడడం, అంటే నకిలీ ఆభరణాలు లోపల పెట్టి ఒరిజినల్ ఆభరణాలు బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తమ అవసరాలకి ఆ డబ్బులు వినియోగించుకునే క్రమంలో రిటర్న్ ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది. ఎస్బీఐ బ్రాంచ్లో జరిగినటువంటి ఈ బంగారు ఆభరణాల దారి మళ్లింపు విషయంలో మాత్రం ఇంటి దొంగలు చేసినటువంటి ఆకృత్యం ఆ కక్షిదారులు అందరిలో కూడాను ఆందోళన నెలకొంది. నెల రోజులు కావస్తా ఉంది. బంగారు ఆభరణాలు రికవరీ చేశారు, కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఇటీవల ఇక్కడికి తెచ్చి ఎవరెవరు ఆభరణాలు ఏవేవి చూడ్డానికని పిలిపించినాడు ఫీల్డ్ ఆఫీసర్ కూడాను ఈరోజు తనకేమీ తెలియదని చెప్పి తప్పించుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏదైతే గారవ్ ఎస్బీఐ బ్రాంచ్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిన ప్రతి కక్షిదారు కూడాను భయాందోళన నెలకొన్న ఈ నేపథ్యంలో పోలీసులు రికవరీ చేసిన బంగారు ఆభరణాలు కూడా తిరిగి వారికి ఇచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో తత్సారమే ఈరోజు వారిలో ఆందోళన కలుగుతున్న దానిలో ఎటువంటి విషయం లేదు. ఈ విషయంలో మాత్రం నకిలీ బంగారు ఆభరణాలు ప్రస్తుతం లాకర్లో ఉన్నాయా అన్న విషయం ఇటీవల బయటపడడంతో అసలు తమ ఆభరణాలు ఉన్నాయా లేవా, రికవరీ అయినటువంటి బంగారు ఆభరణాలు ఒరిజినల్ అయితే లాకర్లో ఉన్నటువంటి ఆ సేమ్ బంగారం ఏదైతే ఉందో అవి నకిలీవి. అంటే బ్యాంకు అధికారులే ఎవరైతే ఈ ఆభరణాలను ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేసిన ప్రయత్నంలో నకిలీ ఆభరణాలు చేయించి అందులో పెట్టి ఒరిజినల్ ఆభరణాలన్నీ కూడా బయటికి తీసుకెళ్లి ప్రైవేట్ బ్యాంకుల్లో తాకట్లు పెట్టి ఈరోజు డబ్బులు తీసుకున్నారు. వారందరూ కూడా డబ్బులు తిరిగి చెల్లిస్తే తప్ప ఈరోజు కక్షిదారులకు ఆ బంగారు ఆభరణాలు వచ్చే పరిస్థితి. బ్యాంకు చొరవ తీసుకొని ఈరోజు ఆ డబ్బులను కట్టి ఆ ఆభరణాలను కక్షిదారులు తిరిగిచ్చే విషయంలో మాత్రం తత్సారం వహిస్తుంది. ఎందుకంటే జాతీయ బ్యాంక్ కావడంతో 1,00,000 నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలో కక్షిదారులనే బలి చేసే విధంగానే బ్యాంకు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప వారికి వచ్చిన ఈ కష్టాన్ని వారు ఉంచుకున్న ఈ నమ్మకాన్ని మాత్రం నిలబెట్టే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. నెల రోజులు కావస్తుంది. బంగారు ఆభరణాలు బయటికి తీసుకొచ్చిన వాటిని మాత్రం కోర్టు నుండి బయటికి తెచ్చి ఎందుకు ఇప్పటివరకు కక్షిదారులకు ఇవ్వట్లేదు, బ్యాంకు ఉన్నతాధికారులు ఎందుకు ఇటువంటి తత్సారం వహిస్తున్నారు అంటే కక్షిదారులు అందరూ కూడాను విడిపోయి ఉంటారు, వారు ఏమీ తమ చేయలేరన్నటువంటి ఒక ధీమా బ్యాంక్ అధికారులు నెలకొన్న దాంట్లో ఎటువంటి పరిస్థితులు. ఈ విషయంలో ఇప్పటి వరకు పోయిన బంగారం దొరికిందన్నటువంటి సంతోషం కంటే దొరికిన బంగారంలో నకిలీ ఉందన్నటువంటి ఉదంతాలు మాత్రం వీరిని ఇంకా బాధిస్తున్నాయి. మరి ఎప్పట్లోగా బ్యాంక్ ఉన్నతాధికారులు ఎవరైతే ఈ బంగారు ఆభరణాలను లాకర్ నుండి బయటికి తీసుకెళ్లి ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తమ సొంత వినియోగానికి డబ్బులు వాడుకున్నారో వారే ఆ డబ్బులు చెల్లించి ఆభరణాలు ఈరోజు కక్షిదారులకు అందజేస్తారా, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఎవరైతే దీనికి పాల్పడినటువంటి ఆ 4 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకులకు కట్టి ఆభరణాలను కోర్టు నుండి విడిపించి తెచ్చి కక్షిదారులకు ఇస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. గార్ ఎస్బీఐ బ్యాంక్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.